ఎందుకు ఆంజనేయ స్వామి ఆ సూర్యదేవుణ్ణి మింగాలి అని ప్రయత్నం చేశాడు అని ప్రశ్న. ఆయన ఆకలిగా ఉన్నాడు, అందుకనే సూర్యుడిని మింగాలి అని ప్రయత్నం చేశాడు. ఇది పై అర్థం అని ఆంజనేయ స్వామి విషయంలో అలా పై అర్థాన్ని చెప్పుకుంటే మనం ఒప్పుకున్నా స్వామిజీ ఒప్పుకోరు. ఎందుకంటే హనుమాన్ చాలీసా పారాయణలు చేయిస్తున్నారు కదా. అందుకనే పై అర్థంతో తృప్తి పడే మాట కాదు ఇది. ఆయన ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు. శివుడికి సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని పేరు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురు కూడా ఆయనకి 3 కళ్ళగా ఉన్నారు అని. మరి కళ్ళగా ఉన్న సూర్యుడిని మింగటం అనేది ఆయనకేం పెద్ద విషయం కాదు. ఆయన తనలో ఉన్న శివాంశని, అది కూడా ఆయన బాల్యంలోనే నేను గుర్తించాను, నాకు నేను శివుడని తెలుసు అని మనకందరికీ తెలపటం కోసం ఆ లీల చేశాడు ఆయన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కథకు అదే మూలమైంది. ఆంజనేయ స్వామి కథ ఎక్కడైనా మలుపు తిరిగింది అంటే ఇక్కడే కదా. ఆయన వెళ్ళి అలా ఆ సూర్యుడిని మింగేయటము, సూర్యుడిని మింగబోతున్నాడు అని ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టటము, ఆయన గుహలో పడిపోవటము, ఆయన్నే పడగొట్టాడు అని వాయుదేవుడికి కోపం రావటము, ఆయన ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోయి ఇంకా గుహ లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా వాయుస్తంభన చేసేయటము, లోకంలో ఎవరికి గాలి అందకపోవటము, చాలా ఇబ్బంది పడటము, తర్వాత దేవాది దేవతలందరూ కూడా దిగి వచ్చి సమస్త వరాల్ని ఆంజనేయ స్వామికి అనుగ్రహించి, అది మాత్రమే కాకుండా నువ్వు భవిష్యత్ బ్రహ్మవి అని కూడా అనుగ్రహించడం, ఇవన్నీ కూడా దాంతోనే జరిగాయి. కాబట్టి ఇవన్నీ జరగవలసి ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆ లీలను మనకు చూపించాడు. అది ప్రధానమైంది. ఆకలి ఏడ్చాడు, అమ్మలేదు, ఎవరిని పట్టుకోవాలి? గురువు గారిని పట్టుకోవాలి. తల్లి తండ్రి లేని వాడికి గురువే అన్నీ కూడా. అందుకనే గురువు దగ్గరికి వెళ్ళాడు అంతే ఆంజనేయ స్వామి. తిందామని వెళ్ళలా, ఆయన అడుగుదాము అని వెళ్ళాడు. అన్నం పెట్టమని అమ్మని అడిగాను, అమ్మ పెట్టలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, నన్ను విడిచిపెట్టి, నువ్వైనా నాకు అన్నం పెట్టు అని గురువుని అడుగుదాము అని వెళ్ళాడంతే. ఈలోగా ఏమనుకున్నారు? తినేస్తాడేమో అనుకున్నారు. అదే వచ్చింది ఇబ్బంది, కంగారు పడ్డారు. మనం బొమ్మలు చూస్తాం, ఆయన పట్టుకున్నాడు తినేసాడు అన్నట్టుగా బొమ్మలు చూస్తాం. తినలా ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, అయ్యా నాకు అన్నం పెట్టు అని అడుగుతూ. అది చూసి ఇంద్రుడు ఇత్యాదులు భయపడి వేరేగా అనుకున్నారు. అది కారణం.